గత 5 ఏళ్లలో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేశారని ఏపీ మంత్రి సవిత విమర్శించారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడేలా చేసిన పాపం జగన్దేనంటూ ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా రోడ్డు మీద ధర్నాలు ఏంటంటూ మంత్రి ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నేతలు ధర్నాలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఛార్జీల పెంపుపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ చేశారు. ఈ 6 ఏళ్లలోనే ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది. మీరు కరెంటు ఛార్జీలు పెంచారు అని అన్నారు. మీరు రండి చర్చించడానికి. మీరు చర్చించడానికి వస్తే ఎవరు కరెంటు ఛార్జీలు పెంచాయో తెలుస్తుంది. మీరు కూడా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరొకసారి తుగ్లక్లా ఎందుకు మాట్లాడతారన్న విషయాన్ని కూడా మాకు అర్థం కావడం లేదు. మేము తెలియజేసేది ఒకటే, మేము గత 5-6 నెలల్లో ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు. అది చూసి ఓరేలేక ఆ పార్టీ ఉనికి కోసం ఈ రోజు మీరు ధర్నాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.